హైదరాబాద్ని ఒక లైన్ పెట్టి డివైడ్ చేస్తే ఒకవైపు గోదావరి రివర్ బేసిన్, ఒకవైపు కృష్ణా రివర్ బేసిన్ వస్తుంది. ఆ ప్లేస్లో హెచ్సియు ఈ 400 acres ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అది ఒక కోర్ ఫారెస్ట్ ఏరియా కింద మనం భావించవచ్చు. అక్కడి నుంచి మనకి లేక్ ఎకోసిస్టమ్స్ డెవలప్ అవుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ టైంలో గవర్నమెంట్ నిన్న మేము రేస్ చేసినప్పుడు ఏమని చెప్పిందంటే, లేదు మీకు చాలా ల్యాండ్ ఉంది కదా, ఇంకా 1600 acres ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతాయిలే యానిమల్స్, ఏం ప్రాబ్లం లేదు కదా అన్నారు. దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే ఏదైతే కోర్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ యానిమల్స్ నివసించగలుగుతాయి. మిగతా ల్యాండ్లో స్టూడెంట్స్ ఉంటారు, బిల్డింగ్స్ ఉంటాయి, మ్యాన్ యానిమల్ ఇంటర్ఫేస్ ఏదైతే వస్తుందో ఆ ప్లేస్లో యానిమల్స్ ఉండలేవు, అక్కడ ఎకోసిస్టమ్స్ థ్రైవ్ అవ్వలేవు. కాబట్టి ఇంకొక పాయింట్ ఐ జస్ట్ అగ్రీ విత్ నాగచైతన్య గారు. మనకి హిరణి పార్క్ ఉంది వనస్థలిపురం దగ్గర. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అక్రాస్ ద కంట్రీ గవర్నమెంట్ స్పెండ్ చేసి యానిమల్స్ని రీపాపులేట్ చేయడానికి ట్రై చేస్తాయి. ఇక్కడ కొన్ని 100 కోట్లు వాళ్ళు స్పెండ్ చేస్తారు ఆబ్వియస్లీ. ఎందుకు? జస్ట్ టు పాపులేట్ ద యానిమల్స్, ఈ డియర్స్ని పాపులేట్ చేసి మళ్ళీ వేరే చోట దాన్ని రిలీజ్ చేద్దాము అని చెప్పి. కానీ ఎప్పుడు కూడా ఏమవుతుందంటే వీటిని ఒక డొమెస్టిక్ యానిమల్స్ లాగా వాటికి ఫీడ్ ఇచ్చి వాటిని పెంచుతున్నప్పుడు అవి అలా పెరిగినప్పుడు ఏమవుతుంది, ఎక్కడైనా అడవిలో వదిలితే అవి విలేజర్స్ దగ్గరికి వెళ్ళడం, లేకపోతే వైల్డ్ డాగ్స్ వాటిని అటాక్ చేసి చంపడం జరుగుతుంది. సో వాటి సర్వైవల్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఎన్వైరన్మెంటల్లీ స్పీకింగ్. కానీ హెచ్సియులో ఒక న్యాచురల్ ఎకోసిస్టమ్ ఉంది. ఇవి సెల్ఫ్ సస్టైనింగ్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ లాగా బిహేవ్ చేస్తూ వాటంతటా అవే జీవించగలవు. అంటే వీ నాట్ ఈవెన్ స్పెండింగ్ అ పెన్నీ ఆన్ దీస్ యానిమల్స్ ఆర్ ఆన్ దీస్ ఎకోసిస్టమ్. అలా ఉన్న ఎగ్జిస్ట్ అవుతున్న స్పేస్ని తీసేసి ఎందుకు ఈ ప్రభుత్వం కొత్తగా మేము, ఫర్ ఎగ్జాంపుల్ వీ షోడ్ దీస్ ఫొటోస్ టు ద గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో చూస్తే ఫొటోస్లో ఈ మైక్రో ఎకోసిస్టమ్స్లో ఉన్న ఈ ఇన్సెక్ట్స్ కానీ, యానిమల్స్ కానీ, లేకపోతే రాక్ ఎకోసిస్టమ్స్ కానీ, ఈ టార్టసెస్ చూడండి, లిజర్డ్స్ చూడండి, మనకి కలర్స్ మార్చే కెమెలియోన్స్ ఉంటాయి కదా, అవి కానీ, డియర్స్ కానీ, పికాక్స్ కానీ, ఇవన్నీ షెడ్యూల్ 1, షెడ్యూల్ 2లో ఉన్న యానిమల్స్ అండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం. వీటికి ఏమన్నా తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా ఏం చేయొద్దు. కానీ అసలు ఈ గవర్నమెంట్, నేను అడిగాం కన్జర్వేటివ్ ఫారెస్ట్స్ ఉంటే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, మిమ్మల్ని పర్మిషన్ అడిగి చేశారా ఈ చెట్లు కొట్టేసేదంతా అంటే, లేదు మేమేం పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పారు. So these are some photos. I can share the reports with you. Okay. This is just an example to say that there is a thriving ecosystem with animals, birds, insects. మనకి ఇవి కనపడతాయి, కదులుతాయి కాబట్టి. చెట్లు, ఒక ప్లాంట్ స్పీసీస్ ఉందండి. ఆ ప్లాంట్ స్పీసీస్ కేవలం హెచ్సియులోనే ఉంది అని చెప్పి ఒక ఎన్వైరన్మెంటల్ జర్నల్ ఒక ఫ్యూ ఇయర్స్ అగో వాళ్ళు ఇచ్చారు. అంటే వీ బికేమ్ ఫేమస్ టు సే దట్ హెచ్సియు ఈస్ థ్రైవింగ్, తెలంగాణ ఈజ్ స్పేస్ టు దిస్ అని. రేపొద్దుని తీసేస్తే వీ విల్ బీ ఫేమస్ ఫర్ అ బ్యాడ్ నేమ్ ఇన్ ద సేమ్ జర్నల్ దే విల్ సే ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్ దట్ వీ లాస్ట్ దిస్ అని చెప్పి. కాబట్టి దెర్ ఈస్ నో కమిట్మెంట్ ఇన్ ద ఎన్వైరన్మెంటల్ సెన్స్ టు దిస్ గవర్నమెంట్. వాళ్ళు ప్యూర్లీ దీన్ని ఎలా చూస్తున్నారంటే, ఇక్కడ ఈ 400 ఎకరాల్లో ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలితో పాటు దీన్ని ఒక థర్డ్ ఐటీ హబ్గా డెవలప్ చేద్దాము, మేము డెవలప్ చేసి ఉపాధి కల్పిస్తాము, అది ఇదని చెప్తున్నారు. అండ్ దే ఆల్సో సెట్, ఫర్ ఎగ్జాంపుల్ ద సెక్రటరీ ఆఫ్ రెవెన్యూ నవీన్ మిట్టల్ గారు నేను ఏమన్నారంటే మీటింగ్లో, ఎన్వైరన్మెంట్కి డెవలప్మెంట్కి ఒక బ్యాలెన్స్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు.